నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా జేసీబీలతో ఇల్లు కూల్చేసిన కూటమి ప్రభుత్వం అన్న వైఎస్ జగన్. పోలీసులకు జీతాలు ఇస్తుంది ప్రజలు కట్టిన పన్నులతో, అంతేగాని రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ము కాదంటున్న కేటీఆర్. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అంటున్న ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు. బంగ్లాదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో విజయ్ దివస్ను ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘనంగా నివాళులర్పించారు. త్రివిధ దళాల అధికారులు నివాళులర్పించి గౌరవవందనం చేశారు. యుద్ధ భూమిలో పాల్గొన్న మాజీ సైనికుల అధికారులు, సైనిక ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసులకు జీతాలు ఇస్తున్నది రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతో కాదని, కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాదని, ప్రజల సొమ్ముతో ఇస్తున్నారని, అదే ప్రజల ప్రాణాలు కాంగ్రెస్ గుండాలు తీస్తుంటే పోలీసులు చేతకాని వాళ్ళ చూస్తూ ఉండటం పద్ధతి కాదు. పోలీసులు ఎలా ఏ చర్యలు తీసుకోకుండా చూస్తూ కూర్చుంటే మేము తిరగబడే రోజు వస్తుందంటున్న కేటీఆర్. ఇంత క్రూరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వము, ఇక్కడున్న పోలీసులు నిజంగా కూడా వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం, అత్యంత అమానవీయం. నేను పోలీసు వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా, ముఖ్యంగా డీజీపీ గారికి, అదేవిధంగా సీనియర్ అధికారులుగా ఉండే ఐపీఎస్ అధికారులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే పోలీసు అధికారులు కింది స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు జీతం ఇస్తున్నది, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో తప్ప కాంగ్రెస్ పార్టీ సొమ్మో, రేవంత్ రెడ్డి ఇంట్లో సొత్తో మీకు జీతం ఇవ్వట్లేదు. ప్రజలు ఇచ్చే పైసలతోనే మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. కానీ ఈరోజు అదే ప్రజల ప్రాణాలు పోతుంటే, అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు, రౌడీలు చేస్తుంటే మీరు ఈ రకంగా చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే ఇది పద్ధతి కాదు. ఇక మేము కూడా మీరు ఈ రకంగానే నిశ్చేష్టులుగా చూస్తుంటే, ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా ఇట్లనే గమ్మున ఉంటే మరి మేము కూడా తిరగబడే రోజు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతల సమస్య వస్తుంది. గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ అధికారి దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జోజినగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు వీళ్లకు ఊరటనిచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రమేయంతో ఈ కూల్చివేతలు జరిగాయన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను, డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది.
డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 210 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ జీ కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినులతో సరదాగా గడిపారు. తల్లికి వందనం పథకం అందరికీ వర్తింప చేశారా అని ప్రశ్నించారు. అందరికీ ఈ పథకం కింద సొమ్ము జమ చేసినట్లు వారు తిరిగి సమాధానం ఇచ్చారు. ఇక్కడ భోజనం బాగుంటుందా, వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ భోజనం పెడుతున్నారు, ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. భోజనం నాణ్యతతో శుచిగా ఉంటుందని విద్యార్థులు సమాధానం చెప్పారు. ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించగా విద్యార్థినులు సమస్యలు ఏమీ లేవని చెప్పడంతో అబద్ధం చెప్తున్నారంటూ బాలికలతో మాట కలిపారు. కాలక్రమంతో పాటు ఇటీవల బుడమేరు వరదకు వసంతి భవనం శిథిలం అవడంతో విద్యార్థినులు తరగతి గదుల్లోనే నిద్రించడం తెలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చలించారు. వారి సమస్యలు తానే చెప్పి వారంలోగా సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు. భోజనం బాగుంటుందా? మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. బాత్రూంలో వాటర్ సరిగా రావట్లేదు, డార్మెంటరీ లేదు, అందరూ ఇక్కడే పడుకుంటున్నారు, బాగా బయటకు వేసుకుంటున్నారు, లోపల లాక్కుంటున్నారు. ఎవరు కదా చెప్పాలి కదా, మీరు ఎక్స్ప్రెసివ్గా ఉండాలి కదా. తిరిగి చెప్పకూడదు, లేడీ కంప్లైంట్ చెప్పకూడదు, చిన్న చిన్న వాటికి అన్నింటి చూతబ్బాలు చూపించకూడదు. కానీ మీకు డార్మెంటరీ లేకపోవడం అనేది మేజర్ ఇష్యూ. మీరు చెప్పదగ్గదే. మీరు అది చెప్తే మీ మేడం వాళ్ళు మీ మీద కోపపడేది ఇంకోటి అనేది అనాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ప్రాక్టికల్ రియల్. అది నేను గవర్నమెంట్ లెవెల్లో జారీ చేయాలమ్మా. టాయిలెట్లు, వాటర్ ఇష్యూస్ అయి ఉన్నాయి, అవన్నీ 1 వీక్లో సాల్వ్ చేయాలి. మైకలి జీ కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ విభజనపై గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజాభిష్టానానికి అనుగుణంగా గ్రామాల విభజన విలీనం జరుగుతుందన్నారు. గ్రామ సభలో ప్రజల అభిప్రాయాల ప్రకారం విభజన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నట్లు వెల్లడించారు. గ్రామంలో ప్రజల బహిరంగ ప్రజా ప్రయోజనాలు, గ్రామ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని విభజన ప్రక్రియ జరుగుతుందన్నారు. కందులపాడు నుంచి వెల్లటూరు మీదుగా గణపవరం వరకు విజయవాడ విస్సన్నపేట బీటీ ప్రధాన రోడ్డు అభివృద్ధికి 3,90,00,000 మంజూరు అయినట్లు స్పష్టం చేశారు. అతి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని అన్నారు. రహదారుల అభివృద్ధి చేసే క్రమంలో ఎక్కడా నిర్లక్ష్యం లేదన్నారు. నిధులు సౌలభ్యతను బట్టి పనులు చేపడుతున్నట్టు వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలియపరిచారు. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం మరమ్మతుల కోసం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం నాడు నందిగామపట్నం కాకాని నగర్లో తమ కార్యాలయంలో రైతు నేతలు మరియు కూటమి నేతలతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఒక్క నిమిషం ఎనికిరారా జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులను ఆదేశించారు. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై కలెక్టర్ జి లక్ష్మీష మంగళవారం కలెక్టరేట్ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఈఓలు కూడా వర్చువల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 187 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులపై ప్రగతి ఆధారంగా ప్రత్యేక దృష్టి సారించాలని, కౌన్సిలింగ్తో పాటు
మోటివేషన్ తరగతులు కూడా నిర్వహించాలన్నారు. జీవితంలో కెరీర్తో పాటు ఉన్నతంగా ఎదగడంలో చదువు ప్రాధాన్యతను వివరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ఫ్యామిలీ సర్వే నిర్వహించనుంది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025 పేరుతో అధికారులు ప్రతి గడపకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వ్యక్తిగత కుటుంబ స్థాయి వివరాలు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సరైన అర్హులకు చేరడంతో పాటు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీకి ఈ సర్వే చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రహదారుల అభివృద్ధి మా జయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం ఊటగుంటలో ప్రధాన రహదారికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈరాలి, రామకృష్ణాపురం, ఊటగుండం గ్రామాలకు రహదారి ద్వారా ప్రయోజనం కలుగుతుందన్నారు. నాబార్డు నిధులు 2,40,00,000తో కోడూరు కోటగుండం ప్రధాన రహదారిలో 4/4 కిలోమీటర్ల నుంచి 40/7 కిలోమీటర్ల వరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పీసీ చైర్మన్ వెంకటేశ్వరరావు, కోడూరు PACS అధ్యక్షులు పోతుపోయిన కరుణ్ కుమార్, గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ దేవనపోయిన కనకదుర్గ, వివిధ శాఖ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పాఠశాలలోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్ క్యాంపులను మంగళవారం నుంచి నిర్వహించినట్లు గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. నవంబర్లో నిర్వహించిన క్యాంపులు కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు, 22 నుంచి 24వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ మిగిలి ఉన్నవారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,51,271 మంది విద్యార్థులు ఉండగా గత క్యాంపులో 3,34,599 మంది విద్యార్థులు ఆధార్ నమోదు చేసుకోగా నమోదు చేసుకోవాల్సిన వారు 13,16,672 మంది ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గుంటూరు నగరం పట్టాభిపురంలో GKR హై స్కూల్లో 3వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అర్జెంటుగా టాయిలెట్కు వెళ్లాల్సిన రావడంతో పాఠశాలలోని బాత్రూంకు వెళ్ళింది. అయితే బాత్రూమ్ ఖాళీ లేకపోవడంతో లోపల ఉన్న వారిని త్వరగా బయటకు రావాలని పిలిచేందుకు తలుపు తట్టింది. ఈ సంఘటన గమనించిన పాఠశాలలోని ఒక టీచర్ విద్యార్థిని పెద్ద తప్పిదం చేసినట్లుగా భావించి చెంపదెబ్బ కొట్టడంతో పాటు మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఈ విధంగా గంటన్నర సేపు విద్యార్థిని మోకాళ్లపై కూర్చున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతరం జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్యం వాగ్వివాదానికి దిగింది. బాలిక తల్లి శంకు త్రిలోచనకు 3 పిల్లలు కాగా ఇదే పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి వారిని పాఠశాలకు రానివ్వకుండా యాజమాన్యం అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరపాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలకు వెళ్లి విచారణ జరపాల్సిన అధికారులు ఇవేమీ చేయకుండానే ఫిర్యాదు పరిష్కరించామని చెప్పి పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ ఫిర్యాదు చేసేందుకు సోమవారం గ్రీవెన్స్కు వచ్చారు. గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా పేరుతో సంబంధిత విద్యార్థిని తల్లికి పోస్టులో లేఖ పంపారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన సెల్ ఫోన్లకు పలుమార్లు ఫోన్లు చేసినా స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ఈ 3 రోజుల నుంచి మన ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు ఇష్టారీతిన మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఈయన కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మతి భ్రమించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. 100 పడకల హాస్పిటల్ నేనే తీసుకొచ్చా అని చెప్పుకోవడానికి సిగ్గుండాలిగా. ఎక్కడ తీసుకొచ్చాడు, ఏం చూపెట్టాడు, పేపర్ల మీద మట్టుకే చూపెట్టాడు. ఎక్కడో ముందు ప్రాంతంలో ఉన్న ల్యాండ్ని తీసుకొని 25 లక్షల రూపాయలు ఉన్నటువంటి ల్యాండ్ని 60 లక్షలుగా చూపెట్టి కమిషన్ దొబ్బడానికి ప్రయత్నం చేశారు. మీరు ఆ ల్యాండ్ని ఏమైనా రిజిస్ట్రేషన్ చేయగలిగారా? ప్రభుత్వానికి ఏమైనా రిజిస్ట్రేషన్ చేశారా? చేయకపోగా మాకు 3.5 కోట్ల రూపాయలు కట్టాలని చెప్పి ఆర్డీఓకి నోటీసులు ఇచ్చారు. ఎందుకు కట్టాలి? నువ్వేమైనా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ కాగితాలు చూపెట్టావా? ఈరోజు మా సౌమ్య గారు వచ్చి వాళ్ళు ఉత్తిత్తి జీవోలన్నీ రద్దు చేయించి జీవో నెంబర్ 86 తీసుకొచ్చి మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. నువ్వు 2023లో మేమే తీసుకొచ్చామన్నావు. 2 సంవత్సరాల కాలం నువ్వు ఎందుకు దానికి కనీసం శంకుస్థాపన చేసి నిర్మాణం చేయలేదు? ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4 నెలల కాలం నుంచి శంకుస్థాపన చేసి వర్క్స్ అన్నీ కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. మేము సంవత్సరాల కాలంలో అది ప్రజలకు అంకితం చేస్తాం. నువ్వు ఈ హాస్పిటల్ను కూడా అడ్డుకోవడానికి ఎన్ని చేయరాని ప్రయత్నాలన్నీ చేశావు. ట్రాఫిక్ ఇబ్బంది అని, ఇంకో ఇబ్బంది అని, లేకుంటే అది కన్స్ట్రక్షన్ పనికిరాదని, ఫర్దర్గా ఉపయోగం లేదని ఎన్నో చెవాకులు పేలావు. కానీ సౌమ్య గారు పట్టుదలతో సంకల్పంతో ఈ హాస్పిటల్ శంకుస్థాపన చేసి ఇలా నిర్మాణానికి పూర్తిగా సన్నాహాలు చేస్తున్నారు. మరి నువ్వు ఆ రోజు ఎందుకు కట్టలేకపోయావు? ఇవాళ వచ్చి హాస్పిటల్ మేము తీసుకొచ్చాం అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు సిగ్గుండాలి. సౌమ్య గారిని అనే ఇది ఉందా నీకు?
ఇవాళ అభివృద్ధి పదంలో సౌమ్య గారు ఈ నియోజకవర్గంలో ఎన్ని కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు? నువ్వు ఈ 5 సంవత్సరాల కాలంలో దోసుకోవటం తప్పితే ఏమైనా చేసావా? ఇసుక దందా చేసావు, మైనింగ్ దందా చేసావు, పల్లగిరి గుట్టను దోసుకున్నావు, అనాసాగరంలో సెంటు భూమి అని చెప్పి అక్కడ 18 లక్షల రూపాయలు రైతులకు ఇచ్చి 23 లక్షల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా జేసీబీలతో ఇల్లు కూల్చేసిన కూటమి ప్రభుత్వం అన్న వైఎస్ జగన్. పోలీసులకు జీతాలు ఇస్తుంది ప్రజలు కట్టిన పన్నులతో, అంతేగాని రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ము కాదంటున్న కేటీఆర్. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అంటున్న ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు.